ప్రపంచమంతా తలకిందులైపోతున్నట్టు, ఈ ఫ్రూట్స్ నాకు ఇంకెప్పుడు దొరకనట్టు, ఇవి నేను ఎప్పుడు తిన్నట్టు ఏవో అంతరించిపోతున్నట్టు, ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని కక్కుర్తిలా తింటాను. నేనొకరిదాన్ని నాలాంటి వాళ్ళు కూడా ఇంకా ఏమన్నా ఉంటారా? అది కూడా కట్ చేసుకున్నప్పుడు ఒక మంచి హోటల్‌లో షెఫ్ కట్ చేసినట్టు రెస్టారెంట్‌లో అంత అందంగా కట్ చేసుకొని తినాలి. తినేది నేనే కదా! వెళ్ళేది నా కడుపులోకే కదా! ఏంటో నా పిచ్చి. పోనీ ఒకటి, లేదంటే ఇంకొకటి. అలా కాదు ఎలక కొరికినట్టు అన్నీ సగం సగం కట్ చేసేసి, ఇంట్లో ఉన్న వాళ్ళకెవరికీ తెలియకుండా మిగతావన్నీ ఫ్రిడ్జ్‌లో లోపలికి తోసేసి, ఎక్కడైతే చూస్తే నన్ను తిడతారేమో అని, ఆ భయం కొంచెం లోపల ఉండి, ఇలా నాకు నచ్చినట్టు, వచ్చినట్టు 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6 రకాల ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని, పోనీ ఫుల్లుగా తినేస్తానా అంటే అలా కూడా కాదు. చిలక కొరికినట్టు అన్నీ కొంచెం కొంచెం తినేసి మిగతాయన్నీ తర్వాత వచ్చినోళ్ళు ఎవరో ఒకరు తింటారులే అని పక్కన వదిలేసి, ఇలాంటి పిచ్చి పనులని చేస్తే ఇంట్లో వాళ్ళకి కోపం రాకపోతే ఏమొస్తది చెప్పండి? అన్నీ ఫట 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 మళ్ళీ అందంగా కట్ చేసుకోవడం చూడండి. ఇంట్లో మా మమ్మీకి అలవాటైపోయి నన్ను ఏమనట్లేదు కానీ, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో. మళ్ళీ వాటిని అందంగా డెకరేట్ చేసుకోవాలి. అయ్య బాబోయ్! ఎలా పడితే అలా తింటే ఎక్కదు కదా! ఈ టైంలో ఆ ప్లేట్‌ని చూసుకొని ఎంత మురిసిపోతానో, అంత కారం, ఉప్పు వేసేసుకొని అన్ని చోట్ల అలాగలా జల్లేసుకొని తింటే ఏమన్నా ఉంటది నిజంగా.